లాగా వస్తుంది. వచ్చిన తర్వాత మన ఫేస్ మొత్తం కూడా నీట్గా వాటర్ పెట్టి వాష్ చేసేసుకోవాలండి. సో మనం మేకప్ చేసే ముందు ఫేస్ని క్లీన్ చేసే ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫేస్ని డ్రై చేసుకోవాలి. ఎంత క్లియర్గా ఉంది స్కిన్, అండ్ అలాగే మనకు ఒక సాఫ్ట్ ఫీలింగ్ వస్తుందండి. ఫేస్ చాలా సాఫ్ట్గా ఉన్నట్టుగా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఎక్కడ వాటర్ లేకుండా మనం యూస్ చేయొచ్చండి. బట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అయితే బెటర్. ఆల్ స్కిన్ టైప్స్, ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది. స్కిన్ వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది అండి. ఓకే, ఇందులో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన స్కిన్ మీద చాలా ప్రభావం చూపించి మనకి ఎటువంటి అంటే స్కిన్కి ఎటువంటి హామ్ లేకుండానే మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్, సో అందుకే మ్యాక్సిమం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ సజెస్ట్ చేస్తాం. ఇది అందరికీ సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఒక సాఫ్ట్నెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మనం ఫేస్ వాష్ చేసేది తర్వాత మీ దగ్గర ఉంటే మిస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. లేదు మనం సింపుల్గా చేసుకోవాలి అని అనుకుంటే, సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక హైడ్రేషన్ క్రీమ్ యూస్ చేయాలి. హైడ్రేషన్ క్రీమ్ ఖచ్చితంగా యూస్ చేయాలండి, స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం. అట్ ద సేమ్ టైం మేకప్ అనేది ఈవెన్గా న్యాచురల్గా కనిపిస్తుంది. మేకప్ చేశాక మనకి ఎక్కడ ప్యాచీనెస్ రాకుండా ఉండడం కోసం మనం హైడ్రేషన్ క్రీమ్ యూస్ చేస్తాం. ఇప్పుడు చెప్తున్న లైవ్ డెమోకి సంబంధించి ప్రొడక్ట్స్ అడగండి. ఓకేనా, మీ మిగతా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. సో స్కిన్ కేర్ ఎప్పుడు కూడా మనము అప్వర్డే అప్లై చేయాలి. సో హైడ్రేషన్ అప్లై చేశాక మన స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది, అలాగే గ్లోగా కూడా ఉంటుంది. స్కిన్ని గ్లో ఇంక్రీజ్ చేయడంలో హైడ్రేషన్ క్రీమ్ బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, నేను చెప్తూ ఉంటానండి, దానికి అవ్వదు కాబట్టి నోట్ చేసుకోండి. నేను ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ని వాష్ చేశాను, అండ్ నెక్స్ట్ హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేశాను. నేను మళ్ళీ రిపీట్ చేసే టైం కూడా ఉండదు ఈరోజు, అందుకనే నోట్ చేసుకోండి. సో హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మీరు కావాలంటే యూత్ ఎలిక్జర్ కానీ ఓకే బ్రైట్నింగ్ క్రీమ్ కానీ అప్లై చేసుకోవచ్చు. మీరు అది నేను ఇక్కడ యూత్ ఎలిక్జర్ తీసుకుంటున్నానండి. మీరు యూత్ ఎలిక్జర్ని డైరెక్ట్గా ఫౌండేషన్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో యూత్ ఎలిక్జర్ అప్లై చేసి జస్ట్ మనం ఒక 2 minutes వెయిట్ చేస్తే చాలండి, నీట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇప్పటిదాకా మనకి అయింది స్కిన్ కేర్ రొటీన్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసాం. ఫస్ట్ మేకప్ రిమూవర్తో మేకప్ రిమూవ్ చేశాను, ఆ తర్వాత డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాను. దెన్ నేను ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేశానండి. ఓకే, ఇది ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్. ఓకే, స్కిన్ ఫార్ములా 9ది. అండ్ నెక్స్ట్ నేను స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్జర్ యూస్ చేశాను. సో ఇప్పటి వరకు నేను ఏమేమి యూస్ చేశానండి,
స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్, స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ క్రీమ్, స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్. వీటన్నిటికంటే మేకప్ రిమూవర్తో నేను మేకప్ రిమూవ్ చేసుకున్నాను. ఓకే, క్లియర్ కదా? సో ఇప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేయాలి. మేకప్ స్టార్ట్ చేయడానికి స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఒక స్టెప్ ఉంటుందండి, అదే ప్రో ప్రెప్ ప్రైమ్. ఇది మేకప్కి బేస్. దీన్ని డైలీ వాడుకోవచ్చు. ఓకే, మేకప్ చేసుకునే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇది యూస్ చేయడం వల్ల మన స్కిన్కి ఒక లేయర్ లాగా ప్రొటెక్షన్ ఇస్తుందండి. దీన్ని ఇలా డాట్స్ లాగా పెట్టేసి ఫేస్ మొత్తం కూడా నీట్గా బ్లెండ్ చేసేయడమే. ఒక సాఫ్ట్నెస్ వస్తుంది స్కిన్కి. ఈవెన్గా మనకి ఎక్కడైతే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందో స్కిన్ మొత్తం కూడా ఈవెన్ టోన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మీరు హ్యాండ్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్రష్ తోటి అప్లై చేయొచ్చు. మన బ్రష్ సెట్ యూస్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, నేను బ్రష్ తోటే బ్లెండ్ చేస్తున్నాను. ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు యూస్ చేయొచ్చండి. అప్లై చేస్తుంది స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అప్వర్డ్ అప్లై చేయమన్నాను కదండి. ఇప్పుడు డౌన్వర్డ్. ఓకే, సో ప్రైమర్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నిన్న నేను మీకు చెప్పాను కదండి, ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము. మన స్కిన్ షేడ్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, ఇది 001, 002, 003 అయితే నా షేడ్ కాదు కాబట్టి, సో ఈ రెండిట్లో ఒకటి మనం మ్యాచ్ చేసుకోవాలంటూ ఇప్పుడు రెండిట్లో మన స్కిన్కి దగ్గరగా ఉందో చూడాలి. చూడండి, ఏది నా స్కిన్కి దగ్గరగా అనిపిస్తుంది. నా స్కిన్కి దగ్గర షేడ్ S2. సో 1 రిమూవ్ చేసేసి మనం 2 అప్లై చేస్తే సరిపోతుంది. సో
2 షేడ్ అప్లై చేస్తున్నానండి. 002 ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ 002 యూస్ చేస్తున్నాను. చిన్న క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఇది హ్యాండ్ అప్లికేషన్ అయినా చేయొచ్చు, లేదా బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చండి. ఈజీగా అప్లై అయిపోతాయి. సో ఇది మన మిస్టర్ ఆఫ్ మిలియన్ బ్రష్ సెట్. వాటర్ సో ఫేస్ మొత్తం ఈవెన్గా నీట్గా బ్లెండ్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో ఈ బేగా అయిపోద్దండి. మన పని తొందరగా అయిపోవాలనుకుంటే బ్రష్తో అప్లై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ నెక్ కూడా అప్లై చేస్తున్నాను. డౌన్వర్డ్ అప్లై చేసేయడమేనండి. బ్రష్ పెట్టేసి డౌన్వర్డ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఎక్కడ వేరియేషన్ ఉండకూడదు అనమాట. మొత్తం ఫేస్ మొత్తం కూడా ఒకేలాగా ఉండాలి. మీకు ఇక్కడ వీడియోలో ఇంకాస్త హెవీగా కనిపిస్తుందండి, బట్ బయట చాలా న్యాచురల్గానే ఉంది. ఓకేనా? ఎందుకంటే టాప్ కెమెరా కాబట్టి ఇది, అందుకే నేను బయట మిర్రర్ కూడా చూసుకుంటున్నాను. చూడండి, మీకు వేరియేషన్ తెలుస్తుంది. ఓకే. అండ్ మనం కాంపాక్ట్ ఇవన్నీ వేసి ఇంకా లైట్ అయిపోతుందండి. అది సెటిల్ అవ్వాలి కదా కొంచెం సేపు. సో ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా బ్లెండ్ అయిందా లేదా ఇంకా బ్లెండ్ అవ్వకుండా ఉందా, మొత్తం ఫేస్ అండ్ నెక్ ఒకేలాగా ఉందా లేదా అనేది చేయాలి. బట్ బయట అయితే న్యాచురల్గానే ఉందండి, హెవీగా ఏం లేదు. మనకి ఎక్కడైనా బ్లెండ్ అవ్వకపోతే చెక్ చేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ ఒకటి,
కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఉండి చీక్స్ దగ్గర అలాగా డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కొంచెం హైడ్రేషన్ క్రీమ్ ఎక్కువ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ఫౌండేషన్లో కూడా హైడ్రేషన్ క్రీమ్ మిక్స్ చేసుకోవచ్చు, బ్రైట్నింగ్ క్రీమ్ కానీ. అప్పుడు ప్యాచీనెస్ లేకుండా ఈవెంట్గా వస్తుంది. ఓకే, సో కాంపాక్ట్ అప్లై చేసిన తర్వాత మీరు డార్క్ స్పాట్స్ కవర్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కన్సీలర్ యూజ్ చేయాలండి. ఓకే, కన్సీలర్ ఓన్లీ డార్క్ స్పాట్స్ ఎక్కడున్నాయో అక్కడ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇవి కన్సీలర్. ఓకే, మధ్య మధ్యలో ఫేస్ మిస్ట్ వాడక్కర్లేదండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక మిస్ట్ వాడాలి. మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత మిస్ట్ వాడితే సరిపోతుంది. ఓకే, సో ప్లస్ 001, 002, 003, ఇది 1, 2, 3. ఓకే, సో మన డార్క్ స్పాట్స్ బాగా కవర్ అవ్వడానికి మనకి ఏది బెటర్ అనిపిస్తే మనం అది యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. మీకు లైట్గా ఉన్నాయనుకోండి డార్క్ స్పాట్స్, 002 యూస్ చేస్తే సరిపోతుంది. మరి డార్క్గా ఉన్నాయి అనిపించింది అనుకోండి 003 యూస్ చేయండి. డార్క్ సర్కిల్స్కే చెప్తున్నానండి నేను. చూడండి, ఇలా చేస్తున్నాను 2 షేడ్స్. ఇది 00 ఈ సైడ్, లెఫ్ట్ సైడ్ 003, రైట్ సైడ్ 002. సో ఏది నియర్గా ఉందో చెక్ చేసుకోవాలి. మన స్కిన్ టోన్కి, మన స్కిన్కి కూడా మ్యాచ్ అవ్వాలి. ఏది నియర్గా ఉంటే అది తీసుకోవాలి. ఏది నియర్గా ఉందండి, ఇది 2, ఇది 3. 1 అయితే నా షేడ్ కాదు. ఏది నియర్గా ఉంది, ఇది 2, ఇది 2 రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ది 3. 3 నియర్గా ఉంది అంటే ఇది చాలా ఫేర్ అయిపోయింది. సో డార్క్ సర్కిల్స్ ఇలా కనుక ఎవరికైనా ఉంటే 3 తీసుకోండి. 3 అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. సో ఎక్కడెక్కడైతే నాకు డార్క్గా ఉందో ఆ పార్ట్స్ నేను అప్లై చేశాను. సేమ్ ఇందాకల బ్రష్ తోటి నేను బ్లెండ్ చేస్తాను. సో ఇలా మీరు బ్రష్ చేయొచ్చు, లేదు అంటే ఇలా ఫింగర్తో, లేదా మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ చేస్తే సరిపోతుందండి. చాలామందికి లిప్ ఏరియా డార్క్గా ఉంటుంది కాబట్టి అక్కడ కన్సీలర్ యూజర్ అనమాట. మన కన్సీలర్ చాలా బాగుంటుంది కన్సీలర్ అనేది. సో ఇప్పుడు మనకి డార్క్ అయినా స్కిన్కి ఈ ఐ ఏరియాకి వేరియేషన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఈక్వల్ చేయాలన్నమాట ఇప్పుడు. సో అది ఎలా అంటే మనకి 3-in-1 ఫేస్ ప్యాలెట్ ఉంది కదండి,
ఇందులో బ్రాంజర్ షేడ్ అది యూస్ చేస్తే సరిపోతుంది. సో సేమ్ నేను ఇందాక బ్రష్ యూస్ చేస్తున్నాను. లేదు మీకు చిన్న బ్రష్ కంఫర్ట్ ఉంటే ఈ చిన్న బ్రష్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా మనకి బ్రష్ సెట్లోనే ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనం కాంపాక్ట్ అప్లికేషన్ చేయాలండి. సో బ్రష్ నీట్గా క్లీన్ చేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఫౌండేషన్ అది అప్లై చేసాం కదా, సో అదంతా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేయాలి. పడకండి, మొత్తం మేకప్ అయ్యాక మనకి క్లియర్ లుక్ అనేది వస్తుంది. ఏంటంటే ఇక్కడ మనం కన్సీలింగ్ చేసాము, సో ఆ క్రీమ్ది ఐ ల్యాష్కి అంటుకుపోయి ఉంటాయి కాబట్టి మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ కాంపాక్ట్. సో మనం ఏ షేడ్ అయితే డిస్టర్బెన్స్గా ఉందా, మేబీ ఏసీ సౌండ్ అయి ఉంటుందండి, నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా. జీరో జీరో టూ ఫౌండేషన్ తీసుకున్నాం కాబట్టి 002 కాంపాక్ట్. మీరు సేమ్ కాంపాక్ట్ అయినా తీసుకోవచ్చండి, లేదు మీరు కొంచెం ఫేర్గా కనబడాలి అనుకుంటే మీ తీసుకున్న ఫౌండేషన్ కంటే 1 స్టెప్ ఫేర్ ఫౌండేషన్ కాంపాక్ట్ అయినా తీసుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు 002 కాంపాక్ట్ తీసుకుని ఫౌండేషన్ వేశారనుకోండి, 002 కాంపాక్ట్ వేయచ్చు, లేదా 001 కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం బ్రైట్గా కావాలనుకుంటే 001 కాంపాక్ట్, బాగా న్యాచురల్గా కనబడాలి అనుకుంటే సేమ్ కాంపాక్ట్. అంటే నేను 002 ఫౌండేషన్ తీసుకొని 002 కాంపాక్ట్ వేస్తే న్యాచురల్ ఫినిషింగ్ వస్తుంది. అదే 002 ఫౌండేషన్ వేసి 001 కాంపాక్ట్ వేస్తే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, ఫేర్ టోన్ కనిపిస్తుంది. ఓకే, ఓకే. సో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా మనకి బ్లెండింగ్ అయిందా లేదా, ఎక్కడైనా ఇంకా బ్లెండ్ అవ్వకుండా ఉందా అని. ఓకే, డిస్టర్బెన్స్, ఏం డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండా? ఓకే, అది బయట మాట్లాడుతున్నారండి, దానికి మనం ఏం చేయలేము.
ఓకే, నేను డోర్ వేసాను బట్ అయినా సౌండ్స్ వస్తున్నాయి చిన్నవి. ఇప్పుడు క్లియర్గా ఉందా వాయిస్? ఓకే, సో నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకోవాలండి. ఐ మేకప్ మీరు లైట్గా కావాలంటే లైట్గా చేసుకోవచ్చు, కొంచెం బ్రైట్గా చేసుకోవాలనుకుంటే బ్రైట్గా చేసుకోవచ్చు. ఓకే, సో నేను జస్ట్ ఈ 3-in-1 ఫేస్ ప్యాలెట్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఓకే, అండ్ ఇదే లిటిల్ బిట్ లైట్గా కూడా టచ్ అప్ ఇచ్చుకోవాలండి. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ ఐబ్రో టచ్అప్. సో ఐబ్రో టచ్అప్ వచ్చేసి నేను కాజల్తో ఇస్తున్నానండి. ఈ బ్రష్ మనకి బ్రష్ సెట్లోనే ఉంది కూడా. ఇది మీరు లిప్ లైనర్ కింద కూడా యూస్ చేయొచ్చు, ఐబ్రో టచ్అప్కి కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ మీ ఐబ్రో షేప్ ఎలా అయితే ఉందో అలా మనం ఫస్ట్ అవుట్ సైడ్ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే కిందన అవుట్లైన్, ఓకే, అండ్ పైన అవుట్లైన్. ఓకే, సో మన ఐబ్రో షేప్ ఎలా అయితే ఉందో మనం అలా బ్రష్తో అప్లై చేసుకుంటే న్యాచురల్గానే ఉంటుంది, హెవీగా ఉండదు. అండ్ అలాగే చాలా బ్రాడ్గా థిక్గా ఉంటుంది. మన ఐబ్రోస్ బ్లాక్గా ఉండేవాళ్ళు ఇలా బ్లాక్ కాజల్ పెట్టి మీరు ఐబ్రో టచ్అప్ చేసుకోవచ్చు. కాజల్కి మీరు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అయినా వాడచ్చు, లేదా కాజల్ నార్మల్ మన రెగ్యులర్ కాజల్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి వేరియేషన్. ఇంకొంచెం కావాలంటే మీరు ఇంకొంచెం డార్క్ చేసుకోవచ్చు. చూడండి, వేరియేషన్ కనిపిస్తుందా ఐబ్రోలో? ఈ ఐబ్రోకి డ్రా చేసాం, ఇంకా ఈ ఐబ్రో డ్రా చేయలేదు, కంప్లీట్గా ఫిల్డ్గా లేదు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిల్డ్గా అయి ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ ఈ ఐబ్రోకి కూడా సేమ్ మనం అలానే టచ్అప్ ఇచ్చుకోవాలి.
బ్లాక్ కాజల్ అండి, డీప్ డిఫైన్ బ్లాక్ కాజల్. ఓకే, సో 2 ఐబ్రోస్ ఫిల్ చేసేసాం. నెక్స్ట్ ఐలైనర్. మీరు పెన్ ఐలైనర్ యూస్ చేయొచ్చు. పెన్ ఐలైనర్ అయితే ఈజీగా ఉంటుందండి, బట్ నా దగ్గర ప్రెజెంట్ అది అవైలబుల్ లేదు, అందుకని నేను వెలీనో లిక్విడ్ ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఓకేనా, మీ దగ్గర పెన్ ఐలైనర్ ఉంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఐలైనర్ అనేది. అండ్ మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ఐలైనర్స్ ఉన్నాయి. ఐలైనర్, షో టైమ్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్, వెలీనో షో డ్రామా ఐలైనర్ ఒకటి ఉంది. ఓకేనా, సో థిన్గా పెట్టుకోవాలనుకునేటప్పుడు జస్ట్ మనం ఆ లాష్ పైన పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా, ఫస్ట్ సన్నగా మన ల్యాషెస్ మీదకి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కావాలంటే అక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, అండ్ పైన పెట్టుకున్నట్టుగానే కింద కూడా అవుట్లైన్ వేసుకోవాలండి. అవుట్లైన్ అనేది మీ ఇష్టం అండి, ఖచ్చితంగా వేసుకోవాలి అనేం లేదు కిందన. ఓకేనా, బట్ మనకి ఐ క్లియర్గా పెద్దగా కనబడాలి అనుకుంటే అవుట్లైన్ వేసుకుంటే పెద్దగా కనిపిస్తాయి, ఓపెన్ అప్గా ఉంటాయి. ఓకే, కార్నర్స్ అనేవి మీకు ఎంత కావాలంటే అంత పెట్టవచ్చండి. ఓకే, సో వేరియేషన్ కనిపిస్తుందా రెండు ఐస్కి? లైనర్ పెడితే ఏంటంటే మన ఐ క్లియర్గా ఉంటుంది, ఓపెన్ అప్గా ఉంటుంది, అండ్ అలాగే మన ఎవ్రీ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి. ఓకే, ఇంకా ఐ మేకప్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ కాజల్ పెడుతున్నాను. మీరు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ యూజ్ చేయండి, నా దగ్గర ప్రెజెంట్ అది అవైలబుల్ లేక ఇది పెడుతున్నా. యాక్చువల్లీ ఏంటంటే మనకి కింద స్ప్రెడ్ అవుతుంది, బట్ అది స్ప్రెడ్ అవ్వదు పెన్సిల్ అయితే.
లక్ష్మి గారు, మీకు ఇక్కడ చూసేటప్పుడు ఓవర్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది ల్యాప్టాప్ కెమెరా, మన బయట లుక్ మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఫుల్గా కవర్ చేసేయాలి, పిగ్మెంటేషన్ కనబడకూడదు, పింపుల్స్ కనబడకూడదు, లిటిల్ బిట్ ఓవర్గా ఉంటుంది. బట్ దాన్ని మనం ఏం చేయాలంటే ఈ మేకప్కి తగ్గట్టుగా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ ఉంటే సెట్ అవుతుంది. ఓకే, ఫైనల్ లుక్ చూద్దాము. ఇది డైలీ మేకప్ కాదండి నేను చెప్తున్నది. నేను మీకు మేకప్ ప్రొడక్ట్స్ అన్ని ఎలా ఏమేమి వాడాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పాను. సో అది లైవ్ డెమో చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మస్కరా టచ్ అప్ ఇస్తున్నానండి. షో టైమ్ మస్కరా యూస్ చేస్తున్నాను. నేను అప్లై చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉందండి. అండ్ ఈ మంత్ మనకి ఆఫర్ కూడా ఉంది కదా, ఎవరైతే 4500 పర్చేస్ చేస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఫ్రీగా వస్తుంది. సో చాలా కంఫర్ట్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్. చూడండి, మస్కరా వేసిన దానికి వేయలేని దానికి మనకి చాలా క్లియర్గా వేరియేషన్ కనిపిస్తుంది. ఓకే, సో ఎవరైతే క్లాసికల్ డాన్సర్స్ ఉంటారో, లేదంటే మీటింగ్స్కి స్పెషల్గా మీరు అటెండ్ అవ్వాలనుకునేటప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మేకప్ అయి ఉంటే చాలా నీట్గా కనిపిస్తారండి. బట్ మేకప్కి తగ్గట్టుగానే మన డ్రెస్సింగ్ అండ్ టైప్ కూడా ఉండాలి. మీకు హెవీ మేకప్ ఇష్టం ఉండకపోతే మీరు న్యాచురల్గానే లైట్ మేకప్ వేసుకోవచ్చు. అది కూడా ఎలానో నేను చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 2 లిప్స్టిక్స్ మిక్స్ చేసుకోవచ్చు అండి. మీరు బ్రైట్గా కావాలనుకుంటే
రెడ్ వేస్తే చాలా బ్రైట్గా కనిపిస్తారు. సో ఇప్పుడు మొత్తం మేకప్ మీకు ఇంకా కొంచెం అంటే హెవీగా ఉండకూడదు అనుకునే డార్క్ కలర్ లిప్ షేడ్స్ వేసుకోవాలి. సో నేను వెలీను లాంగ్ లాస్టింగ్ 010 లిప్స్టిక్ యూస్ చేస్తున్నానండి. మొన్న తీసుకే ఉంది సార్. ఫైనలీ బ్లష్ ఆన్. న్యూడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు కావాలంటే న్యూడ్ షేడ్స్ కావాలంటే 006 వేసుకోవచ్చు, 004 వేసుకోవచ్చు. అలాగే వెలీనోలో అయితే 004 కంప్లీట్లీ న్యూడ్ కలర్ ఉంటుంది. ఓకే, మీరు న్యూడ్ కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైట్గా బ్లష్ ఆన్ టచ్అప్ ఇచ్చుకోవాలండి. సో నేను జస్ట్ బ్రష్ ఏదైతే ఉందో దీంతో బ్లష్ ఆన్ కూడా యూస్ చేస్తున్నాను. కొంచెం ఈ సైడ్స్ హైడ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్రాంజర్ ఇందాక మనం యూస్ చేసాం కదండి, దాన్ని జస్ట్ ఈ సైడ్స్ సో బ్రాంజర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవి హైడ్ అయ్యి ఒక షేప్ కనిపిస్తుంది అనమాట. కన్సీలర్ జాలైన్ కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు నేను ఏదైతే కాంటోరింగ్ కోసం లైక్ బ్రాంజింగ్ పౌడర్ యూస్ చేశానో మీరు అక్కడ కన్సీలర్ డార్క్ కన్సీలర్ అప్లై చేసి కూడా కాంటోరింగ్ పౌడర్ యూస్ చేస్తే ఇంకా షేప్ అవుట్ అవుతుంది. ఓకే,
ఓకే, ఇది అయితే మనకి కంప్లీట్ లుక్. సో మనం ఏమేమి యూజ్ చేసామండి, మీకు నేను ఏవైతే ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవే యూజ్ చేశాను. అంటే చాలామంది అడుగు కదా, మన మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ ఫుల్ కవరేజ్ ఇస్తుందా, అండ్ అలాగే మనం బ్రైడల్ మేకప్స్ అవి చేయాలి, సో పార్టీవే మేకప్స్ చేయాలి, అప్పుడు మన ప్రొడక్ట్స్ సరిపోతాయా వాటితో అని అడుగుతూ ఉంటారు కదా. సో అందుకోసం నేను మీకు ఈరోజు ఈ మేకప్ లుక్ అనేది చూపించాను. ఇది వచ్చేసి ఫుల్ కవరేజ్ మేకప్ లుక్ అండి. అంటే మీన్స్ మన ఫేస్ మీద ఎక్కడా కూడా డార్క్ సర్కిల్స్ కనబడవు. మన ఫేస్ మొత్తం లుక్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు కొంచెం హెవీగా ఉంది అని, బట్ మీరు ఏదైనా పార్టీస్కి వెళ్ళాలి, ఫోటోషూట్, ఏమైనా ఫొటోస్ దిగాలి అనుకునేటప్పుడు ఇలా ఉంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ ఫొటోస్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది కంప్లీట్ లుక్ అండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఫేస్ మిస్ట్తో జస్ట్ ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏమేమి యూజ్ చేసామండి, ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసాము, దానికన్నా ముందు మేకప్ రిమూవర్తో మేకప్ మొత్తం చేసాము, దాని తర్వాత డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసాము, అండ్ నెక్స్ట్ మనము ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేసాము. దాని తర్వాత మనము యూత్ ఎలిక్సర్ అప్లై చేశాను. నేను యూత్ ఎలిక్సర్ అప్లై చేసిన తర్వాత ప్రైమర్ అప్లై చేశాను, ప్రోప్రెప్ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అనేది అప్లై చేసాము, దెన్ కాంపాక్ట్ అప్లై చేసాము. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ తర్వాత మీరు కన్సీలర్, డార్క్ స్పాట్స్ ఉంటే కన్సీలర్ అప్లై చేసి కాంపాక్ట్ అప్లై చేయాలి. లేదు మీకు డార్క్ స్పాట్స్ లేకపోతే కన్సీలర్ అక్కర్లేదండి. ఓకే, సో మనం కన్సీలర్, బ్రాంజర్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఫుల్ కవరేజ్ వచ్చి న్యాచురల్ లుకింగ్ అయితే ఉండదు, బట్ చాలా క్లియర్ లుకింగ్, క్లియర్ స్కిన్ టోన్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు క్లాసికల్ డ్యాన్సెస్కి మేకప్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలన్నా, ఏదైనా బ్రైడల్ వాళ్ళకి మేకప్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలన్నా మనవి చాలా బాగా ఫినిషింగ్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు మీరే చూసారు కదా క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మేకప్ ప్రొడక్ట్స్ చాలామంది ఎప్పుడు లైట్ అంటే అందరూ ఒకేలాగా ఇష్టపడరండి. ఇప్పుడు కొన్ని మనం ఫోటోషూట్స్కి, బ్రైడల్కి ఆ శారీకి, ఆ జ్యువెలరీకి తగ్గట్టుగా ఆ లైటింగ్కి తగ్గట్టుగా మేకప్ ఉండాలి. మనం డైలీ చేసుకునేటట్టు మరీ న్యాచురల్గా చేసుకుంటే అప్పుడు మేకప్ సెట్ అవ్వదు, ఫొటోస్లో బాగా కనబడదు. అందుకోసమే సో మన ఈవెంట్కి తగ్గట్టుగా మన ఎక్కడికి వెళ్తున్నామో దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకొని మేకప్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఓకేనా, జయశ్రావణి గారు ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటున్నాయండి, ప్రొడక్ట్స్ అవైలబుల్ లేవనకండి. దగ్గరలో డిఎల్సిటీస్లో ఎక్కడైనా ప్రొడక్ట్స్ అవైలబిలిటీ లేకపోతే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే డిఎల్సిటీస్లో అంటే వాళ్ళు అన్నీ పెట్టుకోలేరు కదండి. మీరు చెప్పండి నాకు ఇంత ఆర్డర్ ఉంది, డిపిలో స్టాక్ పెట్టండి అని. ఇవి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ ఉంటాయి, స్మచ్ ప్రూఫ్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ అండి. సో మళ్ళీ మనము ఆల్మోస్ట్ ఒక 12 hours వరకు స్టే అని ఉంటుంది, వాటర్ ప్రూఫ్ అండ్ ప్రూఫ్. ఓకే, మీరు ఎవరికైనా ఇవి సజెస్ట్ చేయొచ్చు. ఇవి రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి కూడా స్కిన్కి ఎటువంటి హామ్ ఉండదు. ఎందుకంటే మిస్టర్ ఆఫ్ మిలన్ కాస్మెటిక్స్ అన్నీ క్రూయల్టీ ఫ్రీ, అండ్ అలాగే ఇందులో ఎటువంటి లెడ్ ఇంగ్రీడియంట్ అనేది మిక్స్ అవ్వదు. ఓకేనా, అండ్ హలాల్ సర్టిఫైడ్, అండ్ ఇందులో మీకు హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ వేయరు. ఓకే, సో ఇది ఈరోజు జూమ్ మీటింగ్ అండి. నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలానే చేసుకోవాలండి, నా డ్రెస్సింగ్కి తగ్గట్టుగా నేను ఇలా చేసుకున్నాను కదా, మీకు ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు, ఎవరికి ఎలా నచ్చితే అలా రెడీ అవ్వచ్చండి. మీకు కొంచెం బ్రైట్గా రెడీ అవ్వడం ఇష్టమైతే కొంచెం బ్రైట్గా రెడీ అవుతారు. మీరు న్యాచురల్గా ఉండాలి, మేకప్ వేసినట్టే తెలియకూడదు అనుకుంటే అప్పుడు మీరు న్యాచురల్గా రెడీ అయితే సరిపోతుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? డైలీ మేకప్ లుక్ అంటే ఇప్పుడు
ఇలా మీరు డైలీ చేసుకున్న మీరు మీకుండే మీ డెసిగ్నేట్కి మీరు చేస్తున్న జాబ్ బట్టి మీరు డైలీ కూడా చేసుకోవచ్చు. లేదు డైలీ నాకు ఇంత హెవీగా వద్దు, అంటే ఇంత నేను కొంచెం కనబడాలనుకోవట్లేదు, కొంచెం లైట్గా కావాలనేటప్పుడు మీరు కాస్త న్యాచురల్గా చేసుకోవచ్చు. అది నేను డైలీ మేకప్ పెడతాను కదా, అప్పుడు అటెండ్ అవ్వండి. డైలీ మేకప్ లుక్ మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఇది మీకు ఏంటంటే స్టూడెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంకొక జూమ్ మీటింగ్ అనేది పెడతానండి. ఓకే. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్లీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా మేకప్ చేయొచ్చు, అన్నీ ఫుల్గా కవరేజ్ ఎలా చేసుకోవాలి అనేది అంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కవరేజ్ కావాలి అంటే ఫేస్ మీద ఉన్న పింపుల్స్, స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవి కవర్ కావాలి అని అనుకుంటే, అంటే నల్లవన్నీ కవర్ అయిపోయి క్లియర్గా కనబడాలంటే మేకప్ కొంచెం బయటకు కనిపిస్తుంది. అస్సలు కనబడకూడదు అంటే మన స్కిన్ క్లియర్గా ఉందనుకోండి, మనం న్యాచురల్ మేకప్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. హెవీగా ఏం వేయక్కర్లేదు, ఎక్కువ అప్లై చేయక్కర్లేదు, లైట్ అప్లికేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. బీబీ క్రీమ్ వేరు, ఫౌండేషన్ వేరండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలామంది అదే అనుకుంటారు. బీబీ అనేది ఏంటంటే మనకి ఫౌండేషన్ ఇచ్చినట్టుగా ఫుల్ కవరేజ్ ఇవ్వదు. సో మీకు ఎక్కడ స్పాట్స్ అక్కడే ఉన్నాయనుకోండి ఫేస్ మీద, సో మనకి మేకప్ చేసుకున్నా మనకి ఏమనిపించదు. ఫౌండేషన్ అనేది అలా కాదు, స్పాట్స్ మొత్తం కాదు, ఎక్కువసేపు స్టే అని ఉంటుంది ఫౌండేషన్. ఫేస్ మొత్తం ఒకే టోన్ ఇస్తుంది, అందుకు ఫౌండేషన్. జీవన్ గారు, జెంట్స్కి కూడా చెప్తానండి, జెంట్కి కూడా మేకప్ విత్ ఫేషియల్ చేసి నేను డెమో చూపిస్తాను. ఓకేనా. సో లిప్స్ డార్క్ ఉన్న వాళ్ళు లిప్ బామ్స్ యూస్ చేస్తే సరిపోతుందండి. అంటే లిప్ బామ్లర్గా వాడాలి. అండ్ ఎస్పెషల్లీ లిప్ కోసం అంటూ మన దగ్గర ఏం లేవు, ఓన్లీ లిప్ బామ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా వర్క్ చేస్తున్నాయి. రెగ్యులర్గా వాడడం వల్ల లిప్ డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ లిప్ మీద ఉన్న డార్క్నెస్ ఉందో అది కూడా రిడ్యూస్ అవుతుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మనం నెక్స్ట్ జూమ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. హెయిర్ గ్రోత్ కోసం కూడా చెప్తానండి, కొంచెం టైం ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు మనకి వస్తుందండి, సర్వర్ ఇష్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. సో తొందరగా మీరు బిల్డింగ్స్ చేయించుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ ఆఫర్ ఉంది. ఈ మంత్ ఎండ్ వరకు హ్యాండ్ బ్యాగ్ ఆఫర్ ఉంటుంది. కాకపోతే బ్యాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎవరైతే బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఈరోజే బిల్లింగ్స్ చేయించుకోండి. ఓకేనా. మీ దగ్గరలో ఉన్న డిఎల్సిటీస్లో బిల్ చేసుకోవచ్చు, లేదా వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్లో బిల్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బై బై.